వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కొంతమంది దొంగ డాక్యుమెంట్లతో ఎంఆర్ పల్లి శ్మశాన వాటిక కట్ట చేయాలని, కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంఆర్ పల్లి శ్మశాన వాటిక చుట్టూ ఉన్న స్థలాలు డికేటీ అయితే శ్మశాన వాటికలో ఎలా పట్టా ఇచ్చారు అని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీరేపల్లి కిరణ్ కుమార్ ఎంఆర్ పల్లి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ మౌర్య చొరవ తీసుకుని కడుతున్నటువంటి శ్మశాన వాటిక ప్రహారీ గోడలు పూర్తిగా కట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గుంతలు తీసింది కూడా కార్పొరేషన్ వాళ్ళేనా? ఇది తీస్తేనే సైట్ మాదని చెప్పి వచ్చింది. తీసిన గుంతలు అంటే వాళ్ళకు తెలియకుండానే గుంతలు తీసేంత ఉంది, కానీ ఎవడన్నా మాది అంటే వాళ్ళ దగ్గర రికార్డ్ లేదు. అయితే కార్పొరేషన్ దగ్గర రికార్డ్ లేదు. నమస్తే. తిరుపతి ప్రజలుగా, ఎంఆర్పల్లి ప్రజలుగా, ఎంఆర్పల్లి వాసిగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకురా అంటే కొన్ని ఏళ్లుగా కాదు, వందల సంవత్సరాలుగా ఇది ఎంఆర్పల్లికి శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక గోడ పడిపోయిందని చెప్పి ప్రజలందరూ అభ్యర్థిస్తే కార్పొరేషన్ వారు దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళకి కావాల్సిన గుంతలు కూడా తీశారు. తీసిన తర్వాత ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి డాక్యుమెంట్ చూపించి ఇది మాది, మాకు 1986లోనే ఇచ్చినారు అని చెప్పి అడ్డం జరిగారు. కానీ దీని స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి స్థలం సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు కార్పొరేషన్ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. కార్పొరేషన్ దగ్గర లేవా, లేకపోతే కార్పొరేషన్ వాళ్ళే ఏమన్నా డ్రామాలు చేస్తున్నారా? దీనిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ కూడా క్లియర్గా ఇచ్చారు, ఈ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు, ఖచ్చితంగా శ్మశాన వాటిక దానికి ఇవ్వండి అని. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత 6 నెలల లోపల బిల్డింగ్ కట్టకపోతే మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని 1986లో రాసిన్నారు. 86లో దీనిపైన స్టాంపు కూడా లెక్చరర్లు ఏదన్నా సర్టిఫికెట్ల కోసం అటెస్టేషన్ చేసినట్టు డాక్యుమెంట్ మీద లెక్చరర్ అటెస్టేషన్ చేశాడు. ఈ డాక్యుమెంట్ తెచ్చిచ్చాడు. కనీసం ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, మన కమిషనర్ మేడం గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఒక్కసారి పునరాలోచించాలి దీనిపైన. ఒక వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి స్థలం నాది అని అంటే సాక్షాత్ కమిషనర్ మౌర్య గారు వెనకపోవడం, కలెక్టర్ గారు మీరు కార్పొరేషన్లను వెళ్ళి తేల్చుకోమని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఒకసారి కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది హిందూ శ్మశాన వాటిక. ఇది హిందూ శ్మశాన వాటిక కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారా? మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ శ్మశాన వాటికని మీరు కాపాడాలి, వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా ఏదైతే ఉందో మొత్తం కాంపౌండ్ వాళ్ళని నిర్మించి ఇది ఎంఆర్పల్లి శ్మశాన వాటికగానే ఉంచాలని, మరొకసారి డాక్యుమెంట్లన్నీ చూడాలని నేను ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఎంఆర్పల్లి శ్మశాన వాటిక ఇది. ఇక్కడికి మేము అందరూ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే గత నెల రోజులుగా ఈ ఇష్యూ మీద ఎంఆర్పల్లి వాస్తవ్యులు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఈ శ్మశాన వాటిక మాత్రమే ఉంచాలని. కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ఈ సైటు ఎవరైతే కబ్జా చేయని వచ్చారో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఇంకా ఈ సైటు వాళ్ళనే భ్రమలో ఉన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి కూడా అనేక సార్లు మేము వెళ్ళడం జరిగింది. వస్తాము, మీకే చేస్తామని చెప్పి పబ్లిక్గా మీడియా ముఖంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారిని అడిగితే ఆర్డీఓ గారికి చెప్పాను, అక్కడికి పోండి అని చెప్పారు. ఆర్డీఓ గారి దగ్గరికి పోతే ఇది మున్సిపాలిటీ గ్రౌండ్కి సంబంధించింది, బరియల్ గ్రౌండ్ ఇది, మీరు కమిషనర్ గారి దగ్గరికి పోండి అన్నారు. ఈరోజు తెల్లారుజామున మనం కమిషనర్ గారి దగ్గరికి పోతే మేడం ఇది క్లియర్ కట్గా వాళ్ళకి పట్టా వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని వదిలేసి మిగతా దగ్గర మేము వర్క్ ఫినిష్ చేస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మేము అందరూ వెళ్తే కమిషనర్ గారు మీకు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్పల్లి స్థానికుడుగా ఒక విషయం నేను తెలియజేసుకుంటాను. ఎంఆర్పల్లినే కాదు, తిరుపతి మొత్తంలో కూడా మట్టము, డికేటీ, కాలువపురం పోకు ఈ భూములే ఎక్కువ పట్టా భూముల కంటే. అలాంటిది గవర్నమెంట్ భూమి, ఇది కాలువపురం పోకు భూమి, వాళ్ళకి పట్టా ఎలా శాంక్షన్ చేశారు? మీరు వాళ్ళు శాంక్షన్ చేసింది మీరు సమ్మతి ఇచ్చినట్టయితే ఎంఆర్పల్లిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా మీరు పట్టా ఇవ్వాలి. మేమందరము సోమవారం కానీ బుధవారం కానీ ఒకరోజు ప్రతి ఒక్కరు వచ్చి మేము అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటాం. మా అందరి ఇళ్ళకి కూడా మీరు పట్టా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆక్రమించుకుంటే మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం స్థానికంగా. ఇక్కడ మీరు పట్టించుకోగా మమ్మల్ని ఎన్నిసార్లు తిప్పించుకుంటూ ఈరోజు వాళ్ళకి పట్టా ఉందని చెప్తారా? అసలు మీరుండే స్థాయికి, మీరుండే పొజిషన్కి మీరు మాట్లాడినవి దయచేసి మీరు అందరు చొరవ చూపి ఇది శ్మశానంగా మీరు ప్రకటించాలి. అంతేగా మేము ఓన్గా గోడ పెట్టుకోవడము, గోడ కన్స్ట్రక్ట్ చేసుకోవడము ఇది మాకు సంబంధించి మేము చేసుకోగలుగుతాం.
కానీ మీకు మర్యాద ఇచ్చి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మేము మీకు మర్యాద ఇచ్చి మేము వేచి ఉన్నాము. మా సహనాన్ని మీరు పరీక్షించినట్టయితే మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేయాల్సి ఉంటుంది. దయచేసి 2-3 రోజుల్లో మీరు కానీ ఇష్యూ కానీ పరిష్కరించినట్టయితే భారీ ఎత్తున నిరసనకు జరుగుతాము కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ కమిషనర్ ఆఫీస్ కాడ కానీ అని మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.